తెలిసిన దాన్ని, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నీకు ఇది కరెక్ట్ కాదు అని నీకు అర్థమైందో, దాన్ని ఆచరణలో పెట్టేదాన్ని జ్ఞానం అంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం తెలిసింది, ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న నీవు అలానే బ్రతకడానికి జ్ఞానం అంటారు. అంటే మన అర్థం చేసుకున్న దాన్ని మన నిజ జీవితాల్లో అన్వయించుకొని జాగ్రత్తగా ఉండడాన్ని మన జ్ఞానం అంటారు. అందుకని నేనేం రాసుకున్నానంటే, తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టేవాడు జ్ఞాని, దాన్ని ఆచరించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని జ్ఞానం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసు కానీ చేస్తుంటారు బుద్ధిహీనుడు. కానీ తెలుసు చేయకూడదని తెలిసి చేయకుండా ఉండగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకోవడం జ్ఞానం. తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు, తెలిసి తెలిసి పాపాలు పడుతుంటే వాళ్ళకి ఏమీ లేదంటే బుద్ధి లేదని కాదు, జ్ఞానం లేదు. బుద్ధి లేదంటే అసలు వాడికి ఏం తెలియకుండా ఉండడమే, ఆ విషయం గురించి తెలియకుండా ఉండడమే, దాని గురించి వాడికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండడం బుద్ధి లేని తత్వం. బుద్ధి కలిగిన వాడు దాని గురించి ఒక ఆలోచన ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాని గురించి కాస్త గ్రహించి ఉంటాడు, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేడు. సో తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టేవాడిని జ్ఞాని అంటారు. అలా పెట్టడానికి కావాల్సిన సామర్థ్యం, ఆ శక్తి, తట్టుకోగలిగిన శక్తి, దాన్ని అనుసరించడానికి కావాల్సిన శక్తి ని ఏమంటారంటే జ్ఞానం అంటారు.